ఏది వచ్చింది చదవటానికి. మనం చూసినప్పుడు ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మిక చింతన దాని మీద చాలా మంది దేవుడు ఎక్కడ మనం ఏంటి ఎన్ని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో అందరికీ కుదరదు. చాలా కొద్ది మందికి మాత్రమే ఆసక్తి వస్తుంది అనేది అంతా చూసాం. దాని తర్వాత ఎందుకు ఈ మోక్ష సాధన కోసం ప్రయత్నించే వాళ్ళందరూ ఎందుకు వెతుక్కుంటూ ఉంటారు అంటే చాలా కొద్ది మంది ఎందుకు సక్సెస్ అవుతారు అంటే దాని మీద ఈ శరీరము తర్వాత మన యానిమల్ ఇన్స్టింక్ట్ ప్రవృత్తి ఆ జంతువులకి మనకి ఏం తేడా లేదు. మనం అవి అన్నిటికీ ఒకటే. మనకి ఎట్లా అన్ని రకాలైన కోరికలు మనకు ఎలా ఉంటే జంతువులు కూడా ఉంటాయి. అవి కూడా మనలాగానే మనకి వాటికి కూడా యాక్చువల్గా ఆలోచన శక్తి ఉంది. వాటికి కూడా డెసిషన్స్ అన్ని తీసుకుంటుంటాయి. మనం అలాగే చేస్తాం. ఏం చేయాలి అక్కర్లేదు అనేది దాని మీద ఈ రెండింటిని విడగొట్టి చూసినప్పుడు శరీరాన్ని ఆత్మని విడగొట్టి చూసినప్పుడే ఈ ఆత్మ అనే దాన్ని కనుక్కోవటానికి జరుగుతుంది అని చెప్పి ఒక థియరీ ఉండేది అప్పట్లో. అదో సిద్ధాంతం. దాని తర్వాత మెల్లమెల్లగా మనం ఈ మతాలు తర్వాత అంటే మన క్రిస్టియానిటీ, ముస్లిం, ఈ తర్వాత మన హిందూయిజం, ఈ విధంగా రకరకాల జైనిజం, జోరాస్ట్రియనిజం, ఇవన్నీ రకరకాల మతాలు ఇవన్నీ వచ్చిన తర్వాత వీటితో పాటు ఈ శరీరానికి మనసుని ఆత్మని విడదీయాలి అనేది చాలా బాగా ప్రాచుర్యం పొందింది. అందుకని అందరూ ఈ శరీరాన్ని శుష్కింపజేసి మనకి హిందూయిజంలో అయితే మనకి పురాణాల వాటిల్లో ఋషులందరూ అడవుల్లో కొండల మీద గుట్టల్లో లేకపోతే పర్వతాల్లో ఎక్కడో తపస్సు చేసుకొని ఆ, కొంతమంది కందమూలాలు అంటే పళ్ళు పొలాలు తిని, కొంతమంది గాలి మంచినీళ్ళు తాగి, కొంతమంది గాలి పీల్చి, ఈ విధంగా రకరకాలుగా శరీరాన్ని శుష్కింపజేసి ఆ, ఈ మోక్ష సాధన కోసం ప్రయత్నించిన వాళ్ళు, మోక్షాన్ని పొందిన వాళ్ళు కూడా మనకి చాలా మంది ఉన్నట్టు మన శాస్త్రాల ప్రకారం మనకు తెలుస్తుంది. కానీ ఈ ధర్మ అర్థ కామ మోక్షం ఈ 4 రకాలైనటువంటి కోరికలు ఏదైతే ఉన్నాయో వీటిల్లో మనం ఒక్కొక్క దాని నుంచి బయటకు ముందుకు వస్తూ అవన్నీ సాధించాలి అనే దాంట్లో మనం ఈ జీవితాన్ని గడిపేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఈ ఈ కై కైవల్యాన్ని పొందటం అనే దానికి వచ్చేటప్పటికి ఈ శరీరం అనేది కైవల్యాన్ని పొందటానికి ఒక వాహకము. కాబట్టి మన శరీరాన్ని శుష్కింపకూడదు. శరీరంతో ఉండి శరీరంలో నుంచే మనం ఈ ఆత్మ అనే దాన్ని మనం దర్శనం చేసుకుంటూ ఆత్మ దర్శనం చేసుకుంటూ మనం సాధించాలి అనేది ఇప్పుడు బుద్ధుడి దగ్గర నుంచి ఇవన్నీ కొత్తగా వచ్చినాయి అన్నమాట. ఇది ఒక దీని ప్రకారం మనం మామూలుగా ఇప్పుడు ఈ మాంసపు కన్ను అంటే మనం చూసే ఈ కన్ను ఫిజికల్ గా మనం ఏదైతే కళ్ళు ఉన్నాయో మనం దేన్ని చూడగలుగుతున్నాం అంటే మన ప్రత్యక్షంగా కనపడేదాన్ని చూడగలుగుతాం. ఏ దృష్టిని మన లోపలికి పంపించి మనని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతాం అంటే మనని మనం చూడాలి అంటే మనం అంతర్దృష్టి మనసుతో చూడాలి. కళ్ళుతో మన లోపల చూడటానికి మన ఈ మాంసపు కళ్ళతో మనం బయట చూడటానికి కుదరదు. ఆ నేను అనే దాంట్లో నుంచి విడిపడాలి మనం అంటే నేను నాది ఇవన్నీ బయటికి రావాలి, యువతలకు రావాలి అంటే ముందు మనం త్యజించడం అనేది నేర్చుకోవాలి, వదిలేయటం అనేది. అని ఈ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత మన ఈ అహికంలో నుంచి ఇది మన ఈ లోకం ఇహపరాల్లో నుంచి మనం బయటపడి దైవత్వాన్ని చేరుకోవటానికి జరిగేటువంటి వచ్చే మార్పు ఏదైతే ఉందో అది శరీరం ద్వారానే జరుగుతుంది. దాన్ని దూరంగా నుండి జరగదు అని చెప్పేది కొత్త థియరీలో ఇదనమాట. పురాణాల్లో కానీ వీటిలో కూడా శరీరానికి సంబంధించే వరకు మనం కొద్ది ఈ ఈ సృష్టిని మనము శరీరానికి సంబంధం లేదు. ఈ సృష్టితో మనం చూసేటప్పుడు ఈ శరీరం అనేది కానీ అక్కడక్కడక్కడక్కడ మన సృష్టిని కొన్ని ముక్కలు ముక్కలుగానే అక్కడ చూస్తుంటాం. సో యువర్ హోల్ బాడీ విల్ బి ఫిల్డ్ విత్ లైట్ అనేది మన అపోహ కానివ్వండి లేకపోతే మన పురాణాల నుంచి కానివ్వండి, ఎప్పుడైతే నువ్వు దైవత్వాన్ని సాధిస్తావో అప్పుడు మనం ఈ శరీరం అంతా ఒక కొత్త వెలుగుతో నిండిపోతుంది అని చెప్పేదని ఒక ఇది అనమాట. అదే ఆ స్వర్గానికి వెళ్ళటం అనేది ఇదంతా
కానీ చివరికి వచ్చేటప్పటికి ఇప్పటికి కూడా చాలా మంది ఈ సృష్టి రహస్యాలు లేకపోతే మన ఈ పూర్తి భూఖండం మన భూగోళం కానీ లేకపోతే ఈ 14 భువనాలు 14 లోకాలని కానీ ఇవన్నీ చూడగలిగిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంకాను అది దాన్ని అర్థం చేసుకోవడానికే పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంక ఇప్పటి వరకు కూడా కాలేదు. సో ఏవైనా ఒకటి ఏంటంటే మొత్తం మీద ఈ విశ్వవ్యాప్తంగా మనకు తెలిసింది ఉన్నది ఏంటంటే ఆర్ నాట్ యువర్ బాడీ. నువ్వు నీ శరీరం కాదు, నువ్వు అంటే వేరే ఇంకేదో ఉంది. నేను అనే దానికి అర్థం నేను ఈ బాహికంగా కనపడేటువంటి శరీరం కాదు, నేను లోపల ఉన్న నన్ను నేను తెలుసుకోవటం అనేది ఒకటి మాత్రం కన్ఫర్మ్ గా ఈ మిగిలిపోయింది అనమాట. ఒక ఆ అభిప్రాయం ఆ సిద్ధాంతం మాత్రం అందరికీ నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు కనపడేటువంటి నీ ఆకారం కాదు, నీ ఆత్మను నువ్వు చూసుకోవాలి అని చెప్పేసాను. ఈ స్పిరిచువలైజేషన్ కి అందరూ అనుకునేది ఏంటంటే చాలా మంది లెక్కలేనంత మంది కౌంట్లెస్ పీపుల్ అనేది ఏంటంటే ఈ స్పిరిచువల్ రియలైజేషన్ అంటే ఈ ఆధ్యాత్మిక ఈ మోక్ష కైవల్యానికి చేరేటువంటి స్థితి ఏదైతే ఉందో అది దానికి మనము చాలా మంది దాని వెతకటంలోనే ఉండిపోయారు. ఇంకా ఈ శరీరం అడ్డంగా అని చెప్పి అనుకుని దాంట్లోనే ఉండిపోయి ఈ కైవల్యాన్ని పొందటానికి దారి ఎక్కడ అని చెప్పి ఎత్తుక్కునే వాళ్ళు ఇంకా అట్లాగే ఉండిపోయారు, ఇంకా ఉన్నారు అట్లాగే. ఇది మనటి వరకు చూసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడాలి ఈ రీకన్స్ట్రక్షన్ గురించి కూడా చూసాం కదా. సిగ్నిఫికెన్స్ ఆఫ్ బాడీ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎగ్జిస్టింగ్ ఫ్రాగ్మెంట్స్ ఇవన్నీ మళ్ళీ పునర్నిర్మించడానికి వీలవుతుందా? మనం ఎట్లయితే ఇప్పుడు ఈ శరీరం మనం ఈ సృష్టిలో ఒక భాగము మనకు తెలిసింది ఇంతవరకు, లేకపోతే ఇంకా చాలా ఉంది, ఇవన్నీ రకరకాలుగా ఏదైతే ఉన్నాయో ఇది మళ్ళీ మనం పునర్నిర్మించడానికి ఈ శరీరం అంటే చాలా మంది ఈ శరీరం అక్కర్లేదు, శరీరాన్ని త్యజించి మనం బయటికి రావాలి, మనం ఎంతవరకు జాగ్రత్త తీసుకోవాలి అంతవరకు ఈ రకరకాలైనటువంటి ఉపన్యాసాలు ప్రవచనాలు రకరకాల అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి ఈ శరీరం యొక్క గొప్పతనాన్ని లేకపోతే దీన్ని ఈ సృష్టిలో ఉన్న భాగాల మనకు కొద్దిగా తెలిసిన వాటిని కలిపి ఒకటిగా చూడగలగటం అనేది మనకు సాధ్యం అవుతుందా అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు దానికి ఏంటి అనేది మనం అక్కడ చూసాము. ఇక్కడి నుంచి చదవాలి. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ దట్. అక్కడి నుంచి There is no need for that. All spiritual teachings originate from the same source. In that sense, there is and always has been only one master who manifests in many different forms. I am that master, and so are you. Once you are able to access the source within, and the way to it is through the inner body. Although all spiritual teachings originate from the same source, once they become verbalized and written down, they are obviously no more than collections of words. And a word is nothing but a signpost, as we talked about earlier. All such teachings are signposts pointing the way back to the source. ఈ రీకన్స్ట్రక్షన్ అనేది మళ్ళీ మనం ఇదంతా చేయాల్సిన అవసరం ఉందా అంటే అది అక్కర్లేదు. ఎందుకంటే ఈ పురాణాల్లో నుంచి వీటిలో నుంచి మనం ఇప్పుడు చెప్పే ప్రవచనాలు ఇవైతే ఉన్నాయి, ఆల్ టీచింగ్స్ మనం చెప్పే గురువులు బోధనలు ఏదైతే ఉన్నాయో ఈ బోధనలన్నిటికీ మూలం ఒకటే. మీరు మన భాగవతంలో చూసినా, భగవద్గీతలో చూసినా, రామాయణంలో చూసినా, బైబిల్లో చూసినా, ఖురాన్లో చూసినా, ఇంకో మత గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా చెప్పేది ఒకటే. అహింసా సిద్ధాంతం అనండి, లేకపోతే మనం అవతల వ్యక్తిని మనం దీనిగా అవతల వ్యక్తిలో కూడా భగవంతుని చూడాలి అనేది కానివ్వండి, ఏదైతే రకరకాలుగా మనం ఏదైతే ఉన్నాయో అవన్నీ
విషయం. ఈ రకరకాల మనం ఇప్పుడు చూసేయన్ని చెప్పేయన్ని మనం మనం ఈ మోక్షాన్ని సాధించడానికి వచ్చే మార్గాలు ఉండే మార్గాలు ఎవరు చెప్పినా కూడా అన్నిటికీ, అన్ని మతాలకి, అన్ని ఈ బోధనలకి మూలం ఒకటే అన్నమాట. అది ఎవరు తీసుకున్నా, ఎక్కడి నుంచి తీసుకున్నా, ఈ ప్రపంచం ఎలా పుట్టింది, ఈ భూగోళం, ఈ రోజు వ్యవస్థ కానీ, సోలార్ సిస్టమ్ కానీ, ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ మొత్తం అంతా మునిగిపోయిన తర్వాత మళ్ళీ అంతా ఎట్లా వచ్చింది అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పినా, లేకపోతే ఇంకోటి చెప్పినా అక్కడి నుంచి. ఇప్పుడు క్రిస్టియానిటీ రాకముందు మనుషులు లేరా? ఉన్నారు కదా, లేరా? ఉన్నారు సార్, ఉన్నారు కదా. ఈ 2025 కదా, మనం 2025లో ఉన్నాం. అంటే 2000 సంవత్సరాలు. అంత ముందంతా కూడా మనుషులు బతికారు, ఉన్నారు. రాజయుగం దగ్గర నుంచి లెక్కేసుకుంటే అప్పుడు క్రిస్టియానిటీ లేకపోయినా కూడా అప్పుడు ఉన్నారు. అప్పుడు మనకి వీటన్నిటికీ ఒకటే బోధనలు ఇవన్నీ ఒకచోటి నుంచి వచ్చినాయి. ఇన్ దట్ సెన్స్ దర్ ఈస్ అండ్ ఆల్వేస్ హ్యాస్ బీన్ ఓన్లీ వన్ మాస్టర్ హూ మేనిఫెస్ట్ ఇన్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్. ఒక విధంగా చెప్పాలి అంటే వీటన్నిటికీ మాస్టర్ ఒకడే, గురువు ఒకడే, లేదు ఓనర్ ఒకడే, లేదు నాయకుడు ఒకడే. ఏదైనా మాస్టర్ అనేది వీటన్నిటికీ ఒక్కడే. ఆ భగవంతుడు అనే దాన్ని అందరూ నమ్ముతాం. భగవంతుడు లేడని ఎవడో చెప్పడం. మనము భగవంతుడిని రకరకాల రూపాల్లో మనం కొలుస్తాం. క్రిస్టియన్స్ క్రైస్ట్ రూపంలో కొలుస్తారు. ముస్లిమ్స్ అసలు భగవంతుడి రూపమే లేదు అని చెప్పి ఒక గోడ దగ్గర లేకపోతే నిరాకార స్వరూపాన్ని వాళ్ళు కొలుస్తారు. ఈ విధంగా ప్రతి వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా ఒక మనిషి, ఒక గురువు అనేవాడు ఉన్నాడు అనేదాన్ని ఎవరు కాదని సత్యం అనమాట. అది ఈ న్యూ మేనిఫెస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఈ గురువు అనేవాడు రకరకాల రూపాల్లో వాళ్ళు ప్రార్థించే పద్ధతిని బట్టి ఆ రూపంలో మనకు కనిపిస్తాడు. మన కృష్ణుని నమ్మితే కృష్ణుడి రూపంలో కనిపిస్తాడు, రాముడిని నమ్మితే రాముడి రూపంలో కనిపిస్తాడు, దత్తాత్రేయ అంటే దత్తాత్రేయ రూపంలో కనిపిస్తాడు, క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ రూపంలో కనిపిస్తాడు, మేరీమాత రూపంలో, అల్లారు అంటే అల్లారు. ఈ విధంగా షియా కానీ, సున్నీ ముస్లిమ్స్ కానీ, షియా ముస్లిమ్స్ కానీ అందరూ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ, పార్సీలు తీసుకుంటే జోరాస్ట్రియన్స్ వాళ్ళ మతం చూసిన ఎవరైనా చూడండి, చివరికి వచ్చేటప్పటికి దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఒక్కడే. వాళ్ళ నమ్మకాలను బట్టి, వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళ వేరే ఒక్కొక్క ఆకారంలో దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. అందుకని ఆయన మేనిఫెస్ట్ ఇన్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్, ఎన్నో రకాలైనటువంటి ఆకారంలో ఆయన కనిపిస్తాడు. ఐఎమ్ ద మాస్టర్ అండ్ సో ఆర్ యూ. వన్స్ యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద సోర్స్ విత్ యు. ఐఎమ్ ద మాస్టర్, నేనే గురువు, నువ్వు గురువువే. మరి నాకు నీకు తేడా ఏంటి? ఏదో ఉండాలి కదా. నేను సృష్టికర్తని, నువ్వు సృష్టికర్తవే, కానీ నీకు నాకు తేడా ఏదో ఒకటి ఉండాలిగా. అదేంటంటే వన్స్ యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద సోర్స్ విత్ ఇన్, నీలో ఉన్న ఆ మూలాలను నువ్వు కనుక్కోగలిగితే నువ్వు నేను ఒకటే. నేను సృష్టికర్తనైనా, నేను గురువునైనా నువ్వు కూడా నాలాగే అవుతావు. నువ్వు నేను ఒకటే అని చెప్పి. అండ్ ద వే టు ఇట్ ఈస్ త్రూ ది ఇన్నర్ బాడీ. సరే, నువ్వు ఎలా కనుక్కోవాలి? నువ్వు నీ మూలాలకు వెళ్ళాలి అంటే నీ ఇన్నర్ బాడీలోకి వెళ్ళాలి. ఇన్నర్ బాడీ గురించి మనం మాట్లాడాం. ఇన్నర్ బాడీ, దాని గురించి ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, దాన్ని ఇన్నర్ బాడీ నుంచి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుద్ది ఏంటి అనేది మనం లాస్ట్ 3-4 క్లాసుల కింద మనం మాట్లాడుతాం. సో దాన్ని నువ్వు పట్టుకో. నీ ఇన్నర్ బాడీని, నీ అంతర్గతంగా నీ ఉన్నదాన్ని నువ్వు పట్టుకుంటే దాంట్లో నుంచి నిన్ను నువ్వు గుర్తించడానికి, నీ మూలాల్లోకి నువ్వు వెళ్ళగలుగుతావు. Although all spiritual teachings originate from the same source, once they become verbalized and written down, they are obviously no more than collections of words.
all spiritual teachings originate from the same source. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇప్పుడు మనం చెప్పే బోధనలన్నీ, ఈ ఆధ్యాత్మిక బోధనలన్నిటికీ మూలం ఒకటే అని చెప్పి, ఒక చోట నుంచే వచ్చినాయి ఇవన్నీ అని చెప్పి. కానీ రాయటం చదవటం వచ్చేటప్పటికి మొదట్లో మనకి ఆ రోజుల్లో వేదాలు అవన్నీ కూడా మన కింద తరాలకు తర్వాత తరాలకు ఎలా పాస్ చేశారు? ముఖత చెప్పటం వల్ల. ఈ వేదాలు ఇవన్నీ అప్పుడు రాయటాలు లేవు. వారు మన గురువులు ఏం చెప్తే మనం దాన్నే పూచా తప్పకుండా అదే భాషని మళ్ళీ కిందకి అట్లా తరాలుగా అందించుకుంటూ వచ్చారు. కొంత అయ్యేటప్పటికి ఈ తరాలన్నీ కొంచెం తేలిక అయ్యేటప్పటికి ఏమైంది, వీళ్ళందరికీ ఆ పూర్తిగా చెప్పిన దాన్ని పూర్తిగా జ్ఞాపకం ఉంచుకోలేకపోవటము, లేకపోతే చెప్పిన దానికి మన కొంత భాషను కలిపి చెప్పటము, ఇవన్నీ రకరకాలుగా మారటం మొదలెట్టాం. అప్పుడు ఈ వెర్బలైజేషన్ నుంచి, చెప్పటంలో నుంచి రాయటంలో మారింది. సో దీస్ ఆర్ ఆల్ రిటన్ డౌన్, దే ఆర్ ఆబ్వియస్లీ నో మోర్ దాన్ కలెక్షన్ ఆఫ్. ఇవన్నీ ఏంటి, మన మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని మార్చి రాతలోకి తీసుకొచ్చాము. అండ్ ఏ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైన్ పోస్ట్. ఒక ప్రతి మాట అందులో ఒక దారి చూపించేటువంటి ఒక బోర్డు, మార్గం. ఇదిగో మీరు ఇలా వెళ్ళండి అని చెప్పి మనకు యారో మార్కెట్ చూపిస్తారు కదా, అది సైన్ పోస్ట్. ప్రతి మాట కూడా నువ్వు ఇలా వెళ్ళాలి అనేదాన్ని చూపించేటువంటి ఒక మార్గ సూచిక. అండ్ వీ టాక్డ్ అబౌట్ ఎర్లియర్. ఈ సైన్ పోస్ట్ గురించి కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు వర్డ్స్, దీని గురించి బాడీ, ఆధ్యాత్మికత సైన్ పోస్ట్ కింద మిగిలిపోతాయి ఇవన్నీ అని చెప్పి మనం చదివాం. సో ఆల్ సచ్ టీచింగ్స్ ఆర్ సైన్ పోస్ట్ పాయింటింగ్ ద వే బ్యాక్ టు ది సోర్స్. ఇప్పుడు మనం చెప్పే అన్నీ కూడా ఈ టీచింగ్ బోధనలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్గదర్శకాలే, అంటే మన మార్గ సూచికలన్నీ. ఇవన్నీ కూడా మనకి సూచికలు. ఈ ఆధ్యాత్మిక బోధనలు, లేకపోతే మన ఈ రకరకాలుగా మనం చెప్పేది మీరు ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని భగవద్గీతలో చెప్పినా, భాగవతంలో చెప్పినా, ఏది చెప్పినా కూడా ఇవన్నీ మనకి మార్గదర్శకాలు అనొచ్చు, లేదు మీరు ఒక సూచన. మనం తెలుసుకోవడానికి మూలం వైపు వెళ్ళటానికి మనకి ఇవన్నీ దారి చూపిస్తాయి అన్నమాట. ఆ దారి చూపేలా అంతర్లాంటిది. ఎస్. I have already spoken of the truth that is hidden within your body, but I will summarize for you again the lost teachings of the masters. So here is another signpost. Please endeavor to feel your inner body as you read or listen. Deepen and transform your life. కాదు సార్ అక్కడ వరకే. ఓకే, అది నెక్స్ట్ పేజీలో లెఫ్ట్కి వెళ్ళాలి మళ్ళీ. సో ఐ ఆల్రెడీ స్పోకెన్ ఆఫ్ ది ట్రూత్ దట్ ఈస్ హిడెన్ విత్ ఇన్ యువర్ బాడీ. నేను ఆల్రెడీ దీని గురించి, ఈ నిజం ఏదైతే ఉందో అది మన శరీరంలో దాగి ఉన్నది అని చెప్పేటువంటి నిజాన్ని ఆల్రెడీ నేను చెప్పాను. బట్ ఐ విల్ సమ్మరైజ్ ఫర్ యూ అగైన్ ది లాస్ట్ టీచింగ్స్ ఆఫ్ ది మాస్టర్. మళ్ళీ ఒకసారి ఈ బోధనల గురించి, మనం మర్చిపోయిన వాటి గురించి, ఉన్న బోధనల గురించి, ఇవి ఏదైతే ఉన్నాయో వాటి గురించి మళ్ళీ ఒక్కసారి మీకు స్థూలంగా చెప్తాను. సో హియర్ ఈజ్ అనదర్ సైన్ పోస్ట్. ఈ స్థూలంగా చెప్పటం అనేది ఇంకో మార్గసూచికమే. ప్లీజ్ ఎండోవర్ టు ఫీల్ యువర్ ఇన్నర్ బాడీ యాజ్ యు రీడ్ ఆర్ లిసన్. ఇది నువ్వు వినేటప్పుడు, చదివేటప్పుడు నీ యొక్క శరీరంలో నుంచి నీ లోపల ఇన్నర్ బాడీని నువ్వు ఫీల్ అవటానికి, అనుభవించడానికి, ఇలా తెలుసుకోవటానికి ప్రయత్నించే. ఇది చెప్పేటప్పుడు ఊరికే ఏదో ఆయన చెప్తున్నాడు మనం వింటున్నాము, అక్కడి నుంచి ఆయన 10 పదాలు చెబితే మనం 8 విన్నాము, 8లో 4 లోపలికి వెళ్ళి 4లో 2 మిగిలిని, 1 గుర్తుంది, తర్వాతగా అది మర్చిపోయాం అనేది కాకుండా, నువ్వు దాన్ని చెప్పేదాన్ని నువ్వు ఇన్నర్ బాడీతో, నీ లోపల అంతర్గతంగా ఉన్న నీ శరీరంతో నువ్వు లింక్ చేయి. మన లోపల శరీరం అంటే మన కాళ్ళు చేతులు, లోపల ఎముకలు, జాయింట్స్, ఏదో పెద్ద పేగులు, చిన్న పేగులు, ప్యాంక్రియాస్, కిడ్నీ, లివర్, లంగ్స్, ఇవి కాదు. ఇవన్నీ మన శరీరంలో భాగాలే. దాన్ని కాకుండా నీ అంతర్గతంగా మానసికంగా ఏదైతే ఉందో
దాంతో నువ్వు లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి అని చెప్తాను. సో థర్మోన్ ఆన్ ది బాడీ. థర్మోన్స్ అంటే సర్మన్స్ అంటే హలో, నేను డిక్షనరీ ఎదుగుతున్నారా? తెలియదు సార్. ఎవరు ఎవరు కూడా ఉపన్యాసం ప్రీచింగ్స్. సెర్మన్స్ అంటే మన ఈ శ్లోకాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి బోధించడం, ఉపన్యాసాలు. ఇప్పుడు ఆ బైబిల్లో చెప్పినవన్నీ వాళ్ళు సెర్మన్స్ అంటారు, వాళ్ళ మన శ్లోకాలు అంటారు. సెర్మన్స్ ఆన్ ది బాడీ, ఈ శరీరం గురించి ఏమేమి బోధిస్తున్నారు చెప్తున్నారు చూడు. What you perceive as a dense physical structure called the body, which is subject to disease, old age, and death, is not ultimately real, is not you. It is a misperception of your essential reality that is beyond birth and death, and is due to the limitations of your body, limitations of your mind, which, having lost touch with being, creates the body as evidence of its illusory belief in separation and to justify its state of fear. But don't turn away from the body, for within that symbol of ఇంపెర్మనెన్స్, impermanence, limitation, and death that you perceive as the illusory creation of your mind is concealed the splendor of your essential and mortal reality. Don't turn your attention elsewhere in your search for the truth, for it is nowhere else to be found but within your body. ఒకసారి దేవుడికి ఈ ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ ఉండాలి అని అనుమానం వచ్చింది. గుళ్ళో ఉన్నా మనుషులు పట్టుకుంటున్నారు, అడవుల్లో ఉన్నా పట్టుకుంటున్నారు, స్వర్గంలో ఉన్నా వస్తున్నారు, ఎక్కడున్నా వస్తున్నారు, ఎక్కడున్నా మనం పట్టుకోగలుగుతున్నారు. కాబట్టి నేను ఎక్కడ దాక్కోవాలి అని ఆయన డౌట్ వచ్చింది. ఎక్కడ దాక్కుంటారు? మనసులలో సార్, ఎవరి మనసులో? మనిషి మనసులో. అంటే ఆయన తెలియగల ఆయన మన మనదర్ గారు లాగా చెప్పాడు అనమాట. ఎక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళ మనసులోనే దాక్కు, వాళ్ళ లోపలే ఉండు, ఎవడైనా బయట ఎత్తుక్కుంటాడు కానీ లోపల ఎత్తుక్కోడు, కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడే ఉండు అని చెప్పేసి. అంటే దేవుడు నిజమే కదా అని చెప్పేసి వచ్చేసి లోపల మన మనుషులు ఉండిపోయాడు, మనం బయట ఎత్తుకు. తిరుపతి వెళ్తాం, షిరిడి వెళ్తాం, రామేశ్వరం వెళ్తాం, కాశీ వెళ్తాం, లేకపోతే మక్కా వెళ్తారు, లేకపోతే అది ఎక్కడ జెరూసలేం వెళ్తారు. ఇలా రకరకాలుగా వెళ్ళి ఎత్తుకు మనలో ఉన్న ఆ దేవుణ్ణి చూడటానికి మనం ప్రయత్నం చేయాలి కదా. అది ఈ బాడీ గురించి. When you perceive as a dense physical structure called the body, which is a subject of disease, old age, and death, is not ultimately here, is not you. నువ్వు అనుకునేటువంటి శరీరం ఏదైతే ఉందో, నువ్వు సాధించేది, ఇప్పుడు మనం అనుకున్న 6 అడుగులు ఎత్తు, ఇవన్నీ రకరకాలుగా మన మెజర్మెంట్స్ అన్ని వేసుకొని మనం ఆహా నేనేది కదా అని చెప్పి అనుకునేది శరీరం ఏదైతే ఉందో, ఫిజికల్ స్ట్రక్చర్, అది
సబ్జెక్టివ్ డిసీజ్, దానికి రోగాలు వస్తాయి, వయసు అయిపోతుంది, ముసలి అయిపోతుంది, చచ్చి ఈజ్ నాట్ అల్టిమేట్లీ రియల్. అది నిజం కాదు. నువ్వు అనుకునేటువంటి నువ్వు అది నిజం కాదు. ఇట్ ఈస్ మిస్పర్సెప్షన్ ఆఫ్ యువర్ ఎసెన్షియల్ రియాలిటీ దట్ ఈస్ బియాండ్ బర్త్ అండ్ డెత్. ఇట్ ఈస్ మిస్పర్సెప్షన్ ఆఫ్ యువర్ ఎసెన్షియల్ రియాలిటీ. ఈ చావు పుట్టుకల మధ్యలో తర్వాత దాటి ఏదో ఉంది, ఇంకా ఇంకా మనం ఎత్తకాల్సింది, ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏదో ఉందని నువ్వు అనుకునేది కూడా ఒక మిస్పర్సెప్షన్, ఏదో ఒక ఊహ. అండ్ ఇట్ ఈస్ డ్యూ టు లిమిటేషన్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఈస్ హ్యావింగ్ లాస్ట్ టచ్ విత్ యూ. ఇది నీ యొక్క లిమిటేషన్, మన ఆలోచన పరిధికి ఉన్న హద్దుల లోపల నుంచే మనం ఊహించుకుంటాం. లిమిటేషన్ ఉంది. మన ప్రతి వాళ్ళకి ఒక్కొక్క ఆలోచనకి, వాళ్ళ పరిధికి ఒక లిమిట్ ఉంది. కొంతమంది ఒక ఎక్కువ రకం వరకు ఆలోచిస్తారు, కొంతమంది ఇంతవరకు ఆలోచిస్తారు, కొంతమంది ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచిస్తారు. మనం ఒకసారి చెప్పుకున్నాం, ఒక ఆయన ఒక డాక్టర్ని, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఇట్లా ఒక టాటా గారిని, రతన్ టాటా గారిని ముగ్గురు కూర్చోబెట్టాడు. ఒక ప్రశ్న, నువ్వు బిఏడబ్ల్యూ కొనడానికి నీకు ఎన్ని రోజులు పడుతుంది అని డాక్టర్ని అడిగితే, నాకు 6 నెలలు పట్టుద్ది. అదే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అడిగితే 2 ఏళ్ళు పట్టుద్ది. రతన్ టాటా గారిని అడిగితే 1 సంవత్సరం పట్టుద్దండి. అదేంటి వీళ్ళందరికీ 2 నెలలు, సంవత్సరం, 6 నెలలు పెడుతుంది, సంవత్సరం, 5 ఏళ్ళు, 3 ఏళ్ళు పట్టండి అంటే, బిఏడబ్ల్యూ కంపెనీ చాలా పెద్దదండి, చాలా కొనాలంటే చాలా టైం, కొంచెం డబ్బులు పోగు చేసుకోవాలంటే మాకు 3-4 ఏళ్ళు పట్టుద్దండి. వీళ్ళు ముందు మాట్లాడిన డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిఎండబ్ల్యూ అంటే కారు అనే లెవెల్లో ఆలోచించారు. రతన్ టాటా గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి కంపెనీ కొనటం అనే గురించి ఆలోచించాడు. అంటే ఈ లిమిటేషన్, ఆలోచన పరిధి అనేది వాళ్ళ దీన్ని బట్టి డాక్టర్కి ఏంటంటే ఎక్కువ సంపాదన వస్తుందని చెప్పి 6 నెలల్లో కొనేయగలనని చెప్పి ఆయన ఆలోచన పరిధి అయితే, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి జీతం అంతా లెక్కేసుకొని మిగిలిన సేవింగ్స్ అనేది 2 ఏళ్ళు సేవింగ్ చేసుకుంటే కానీ బిఎండబ్ల్యూ కొనలేని అనుకుంటే, వీళ్ళందరూ కారు కొనటం వరకే వాళ్ళు ఆలోచిస్తే, రతన్ టాటా గారు కంపెనీ కొనటం గురించి ఆలోచించారు. అంటే లిమిటేషన్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పరిమితి వరకే ఆలోచించగలుగుతారు, దాని దాటి ఆలోచించలేరు అని చెప్పడం కోసం. లిమిటేషన్స్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ హ్యావింగ్ లాస్ట్ టచ్ విత్ ది. ఈ లిమిటేషన్స్, పరిమితులు ఏవైతే ఉన్నాయో అది వీటి గురించి ఆలోచిస్తూ మన ఈ ఉనికి నుంచి దూరంగా వచ్చేస్తాం. దాంతో ఉనికితో ఉన్న సంబంధాన్ని మనం వదిలేస్తాం. క్రియేట్స్ the body as evidence of its illusory belief in separation. ఈ ఇల్యూజరీ, ఇది శరీరాన్ని ఒక ఎవిడెన్స్ కింద, ఒక సాక్ష్యం కింద కనుక, ఒక ఇల్యూజరీ బిలీఫ్ అంటే ఒక ఊహా చిత్రమైన ఒక నమ్మకాన్ని మనం దీన్ని సెపరేషన్, దాన్ని విడగొట్టడం, దాంట్లో విడిపోయాయి అనమాట. అండ్ టు జస్టిఫై ఇట్స్ స్టేట్ ఆఫ్ ఫియర్, అండ్ దాంతోపాటు ఈ స్టేట్ ఆఫ్ ఫియర్ అనేది కూడా జస్టిఫై చేస్తుంది. మనం చేయనుకున్నాం కదా, ఇక అన్కాన్షియస్ బాడీ, దీని గురించి మనం భయము, తర్వాత వీటన్నిటి ద్వారా మనం మైండ్ దాంతో పోయి మనం అసలు మర్చిపోతున్నాం, చూడటం వల్ల అలవాట్లు అనుకున్నాం. దానివల్ల మనం ఇదంతా, ఈ నమ్మకము, ఈ శరీరము, ఇవన్నిటి నుంచి మనం ఉనికి, మన బీయింగ్, మన అసలు ఉనికిని మనం మర్చిపోయి దూరంగా వచ్చేస్తాం. అందులో దీన్నే సమర్థించడం మొదలు పెడుతున్నాయి. శరీరం అంటే ఇదే అనే దాని గురించి సమర్థించడం మొదలు పెడతాం అన్నమాట. బట్ డు నాట్ టర్న్ అవే ఫ్రమ్ ద బాడీ ఫర్ విత్ ఇన్ దట్ సింబల్ ఆఫ్ impermanence, limitation and death that you perceive as illusionary creation of your mind. సరే, అందుకని బట్ డు నాట్ టర్న్ అవే ఫ్రమ్ ది బాడీ. నువ్వు దూరంగా వెళ్ళొద్దు. నీ శరీరం ముందు శరీరాన్ని ఉంచు. నువ్వు శరీరం ఉంటేనే కానీ నీకు ఈ ఊపిరి ఇవన్నీ ఉంటేనే కానీ నీకు కనుక్కోవడానికి, నువ్వు ప్రయత్నం చేయడానికి అవకాశం ఉండదు. ఇవన్నీ లేకపోతే నువ్వు దేంట్లోంచి కనుక్కుంటావు? భగవంతుని కనుక్కోవాలి అంటే ఎంతమంది మహాభక్తులు తుకారాం దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఈ శరీరం బొంది నుంచే వెళ్ళారు. అందుకే బొందితో స్వర్గానికి అని చెప్పేది మనం. నువ్వు దేన్ని కనుక్కుంటావు అనేది, ఎలా కనుక్కుంటావు అనేది, ఏది కనుక్కోవాలని నీకు శరీరం అవసరం. అందుకని చెప్పి నువ్వు దాని దూరంగా వెళ్ళక దాంట్లో నుంచి. అండ్ ఫర్ విత్ ఇన్ దట్ సింబల్ ఆఫ్ ఇంపర్మనెన్స్, లిమిటేషన్ అండ్ డెత్, ఈ శరీరానికి అశాశ్వతమైనది శరీరం.
దీనికి కొన్ని పరిమితులు హద్దులు ఉన్నాయి. అట్లాగే దీనికి చావు అనేది ఉంది. ఇవన్నిటిని దీస్ ఆర్ ఆల్ యూ పర్సీవ్ యాజ్ ద illusory creation of your mind is concealed the splendor of your essential immortal reality. ఇవన్నీ కలిపి ఏమైంది, మన ఈ ఊహాజనితమైనటువంటి ప్రపంచాన్ని, అంటే మన ఈ జీవితాన్ని, మనం ఈ బతుకుని, ఇది మనం అన్ని ఏం ఊహించుకుంటూ ఉంటాం. మనం అన్ని ఈ ఊహాజనితమైన దాన్ని ఇల్యూజన్ క్రియేషన్ ఆఫ్ యువర్ మైండ్. నీ మైండ్ నీకు ఇవన్నీ మొదటి నుంచి నువ్వు శరీరం, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాగే చేయాలి అని మనం మైండ్ కంట్రోల్లో ఉన్నాం. మైండ్ మన కంట్రోల్లో లేదు. మన మైండ్, మన ఎమోషన్స్ కానీ, మన రియాక్షన్స్ కానీ, రెస్పాన్స్ కానీ, ప్రతిదీ కూడా మన మైండ్ ద్వారానే, మనము మన అనుభవం ద్వారాను, మనకి ఎవరో చెప్పిన వాళ్ళ ద్వారా, చెప్పింది విని నమ్మిన ద్వారా మనం దాన్ని రియాక్ట్ అవుతాం, స్పందిస్తున్నాం. మనం ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ది స్ప్లెండర్ ఆఫ్ యువర్ ఎసెన్షియల్ అండ్ ఇమ్మోర్టల్ రియాలిటీ, నీ యొక్క ఆ నిజమైనటువంటి, ముఖ్యమైనటువంటి ఈ నిజాన్ని, ఇమ్మోర్టల్, చచ్చిపోయినటువంటి, అంటే శాశ్వతమైనటువంటి నిజాన్ని, ఇవైతే నువ్వేదైతే అనుకుంటున్నావో ఈ శరీరము ఇవన్నీ అవి దాచేస్తున్నాయి. అంటే దాని మీద ఒక దుమ్ములాగా కప్పేసినాయి. నీ ఆత్మని ఇవన్నీ మనకి కప్పేస్తాయి. అందుకని ఇప్పుడు మనం అన్ని దుమ్ము దులుపుకుని మనం అసలు నిజమైన వ్యక్తి ఎవరు, మన నిజమైన నేను ఎవరు అనేదాన్ని తెలుసుకోవాలని. సో డు నాట్ టర్న్ యువర్ అటెన్షన్ ఎల్స్వేర్ ఇన్ యువర్ సెర్చ్ ఫర్ ట్రూత్. నువ్వు నీ యొక్క అటెన్షన్, నీ యొక్క ఏకాగ్రతని, నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు ఎక్కడో వెతకటానికి, ఈ నిజం అనేదాన్ని, ట్రూత్ అనేది ఎక్కడ ఉంది అనేది, ఈ నిజం అనేది ఎక్కడ ఉంది అనేది వెతకటానికి నువ్వు దీన్ని వేస్ట్ చేయకు, వృధా చేసుకో. ఫర్ ఇట్ ఈస్ నోవేర్ ఎల్స్ టు బి ఫౌండ్ బట్ విత్ ఇన్ యువర్ బాడీ. అది ఎక్కడో లేదు, నీలోనే ఉంది. అందుకని నువ్వు ఎక్కడో వెతుకుతూ చెరువుల్లో, తుప్పల్లో, లేకపోతే కొండల్లో, పుట్టల్లో ఎక్కడో వెతుకుతూ ఎక్కడ అని చెప్పి వెతుకుతూ నువ్వు నీ జీవితాన్ని నువ్వు వృధా చేసుకోకు. అది నీలోనే ఉంది, నీ దగ్గరే ఉంది. నీలో చూడు, నీ శరీరంలోనే ఉంది. మన చంకల బిడ్డను పెట్టుకొని సంతంతా ఎతికినట్టుగా మనలో ఉన్న నిజాన్ని తెలుసుకోవటానికి మనం అది వదిలేసి మనం ఎక్కడెక్కడో తిరిగి, ఎక్కడెక్కడో చూసి, ఎక్కడెక్కడో మాట్లాడి వాటికి ఎక్కడ ఉందా అని వెతుకుతున్నాం. మనం అలా అక్కర్లేదు, అది మీలోనే ఉంది అని చెప్పనమాట. ఎస్ సార్, బొంది అంటే అది బాడీ పార్టా, బాడీ శరీరం. బొంది అంటే శరీరం. అదే మొన్న పోలి స్టోరీ చదివినప్పుడు బొంది అని అంటే బొందితో స్వర్గానికి వెళ్తాం, అదే కదా మరి. అవును సార్, ఆ స్వర్గానికి అట్లాగే వెళ్ళిపోయింది కదా, శరీరంతోనే తీసుకెళ్ళిపోయారు కదా. అవును. అందుకని బొంది అంటే శరీరం. బొంద అంటే గొయ్యి. అవును, అది ఎక్కువ వాడుతుంటాం. బొంద పెట్టని తెస్తుంటాం అంటే నిన్ను బతికున్నాగానే లోపల పడేసి నేను గోసీట అని చెప్పాను. సరే, Don't fight against the body for డూ in నాట్ doing. ఫైట్. డోంట్ ఎక్కడ ఉంది అక్కడ? Sorry, sir. డూ Do నాట్ not. కదా. Yes, sir. Do not fight against the body, for in doing so you are fighting against your own reality. You are your body. The body that you can see and touch is only a thin illusory veil. Underneath it lies the invisible inner body, the doorway into being, into life unmanifested. Through the inner body, you are inseparably connected to this unmanifested one life, birthless, deathless, eternally present. Through the inner body, you are forever one with God. డూ నాట్ ఫైట్ అగైన్స్ ది బాడీ. సరే, శరీరం లోపలే మనలోనే ఉంది దేవుడు, మనలోనే చూసుకొని నువ్వు అంటే ఎక్కడ ఉంది అని చెప్పేసి నీ కాళ్ళు చేతులు నరిగేసుకుని ఓపెన్ చేసుకొని చూసుకుంటావా? ఎక్కడుందని చెప్పి ఇలా కోసేసుకుని ఇలా కోసేసుకుని ఇలా కోసేసుకొని చూస్తారా? చూడండి సార్. అది చూడమండి, భయం, నొప్పి. ఫర్ ఇన్ డూయింగ్ సో యు ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ యువర్ ఓన్ రియాలిటీ.
నువ్వు అలా గనక చేస్తే అది నీకు ఈ నిజము అనేదాన్ని, ఈ ఈ జ్ఞానం అనేదాన్ని, లేకపోతే ఆత్మ అనేదాన్ని ఏదైనా దానికి వ్యతిరేకంగా నీకు నువ్వే పోరాడుతున్నావు. అలా గనక చేస్తే నీ శరీరం మీద కనుక నువ్వు పోరాటం కనుక మొదలు పెడితే నీ మీద నువ్వే పోరాడుతున్నావు. సో యు ఆర్ యువర్ బాడీ. నువ్వు అనేది నీ శరీరమే. The body that you can see and touch is only a thin illusory wheel. The body you can see and touch. మనం చూసేది, మనం ముట్టుకోగలిగేది ఇదంతా కూడా ఏంటంటే ఒక పలచటి తెర లాంటి ఊహాగానంతో మనం ఆ ఊహలో అనుకున్న ఒక పలచటి తెర లాంటిది అంతే. అండర్నీత్ లైస్ ది ఇన్విజిబుల్ ఇన్నర్ బాడీ. దాని కిందనే మనకు కనపడినటువంటి మన అదృశ్యకరమైనటువంటి మన లోపల శరీరం దాని కింద, ఆ తెర కిందనే తెర వెనకాలే ఉంది. మనం ఏమనుకుంటున్నాం, ఆ తెర వెనక్కి చూడలేదు, తెర ముందే చూస్తున్నాం. కాబట్టి ఆ తెర వెనకాలే ఉంది. ద డోర్వే ఇంటూ బీయింగ్, ఇంటూ లైఫ్ అన్మానిఫెస్టెడ్. ఈ మార్గం ఇన్విజిబుల్ ఇన్నర్ బాడీ ఏదైతే ఉందో అది నీ ఉనికిని నువ్వు తెలుసుకోవటానికి అదొక డోర్వే. నీ తలుపు అది, నీ డోర్ అది, నీ ద్వారం అది. నీ ద్వారం అక్కడే ఉంది. ఇంటూ ది లైఫ్ అన్మానిఫెస్టెడ్. నీ అసలు జీవి, నీ ఆత్మ అనేది ఏదైతే ఉందో, మేనిఫెస్ట్ గా సృష్టింపబడింది ఏదైతే ఉందో, నిన్ను నువ్వు లోపల తెలుసుకోవటం అనేది నీకు అక్కడే ఉంది. Through the inner body, you are inseparably connected to the unmanifested one life. నీ అంతర్గత లోపల శరీరం ద్వారానే నువ్వు ఇన్సెపరబుల్లీ కనెక్ట్. నువ్వు ఎట్లా దానికి కనెక్ట్ అయిపోతావు అంటే, దానికి అనుసంధానం అయిపోతావు అంటే, విడగొట్టడానికి వీల్లేని విధంగా అనుసంధానం అయిపోతావు. ఆ అన్మానిఫెస్టెడ్ వన్ లైఫ్, ఆ జీవితానికి నువ్వు అతుక్కుని పోతావు అనమాట. నేను విడదీయలేనంత బంధం నీకు దాంతో ఏర్పడుతున్నావు. బర్త్లెస్, డెత్లెస్, ఎటర్నల్లీ ప్రెసెంట్. ఈ జీవితం అనేది ఏదైతే ఉందో దానికి చావు పుట్టుక ఏం లేదు. ఈ ఆత్మ అనే దానికి చావు పుట్టుక లేవు. కాబట్టి మనం ఆత్మ మనలో ఉన్ననాళ్ళు మనం దాన్ని పట్టుకుని దాన్ని కనుక మనం చూసుకుంటే నెక్స్ట్ జన్మకి వెళ్ళేటప్పటికి మనకి ఈ మానవ జన్మ నుంచి మనం ఇంకా పైకి మనం ఊర్ధ్వలోకాలకు వెళ్ళే అవకాశం మనకి ఉంటుంది అనమాట. ఎటర్నల్ లైఫ్, ఎటర్నల్లీ ప్రజెంట్. మనం దాన్ని చుట్టూ సృష్టిలో మనం ప్రజెంట్ ఉండిపోతాం అనమాట. Through the inner body, you are forever one with the God. నువ్వు ఆత్మని ఆ భగవంతుడికి, నీ ఇన్నర్ బాడీకి నువ్వు ఆత్మని ఎప్పుడైతే మనం అనుసంధానం చేసామో అప్పుడు మనం ఎప్పుడు కూడా ఆ దేవుడితోనే ఉంటాము. అంటే మనం స్వర్గంలోనే, మోక్షంలోనే, కైలాసంలోనే ఉంటాము. మన కైలాస ప్రాప్తి అనేది మన ఇన్నర్ బాడీ ద్వారానే, మన అంతర్గత ఇన్నర్ లోపల శరీరం ద్వారానే మనం సాధించగలుగుతాము. మనం దీనికోసం ఎక్కడో వెతుక్కుంటూ ప్రపంచం అంతా ఎక్కడెక్కడో గుహల్లో, హిమాలయ పర్వతాల్లో ఎక్కడో తిరగక్కర్లేదు. కిలింజారోలోనో లేకపోతే మహోంజారోలోనో లేకపోతే మన హిమాలయ పర్వతాల్లోనో ఎక్కడెక్కడో మనం తిరిగి ఎతకక్కర్లేదు. నీలోనే ఉంది. నువ్వు నీలోనే ఎత్తుక్కో. నువ్వు నీలో ఎత్తుక్కున్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఆ భగవంతుడితో అనుసంధానం అయ్యి ఆయనతోనే ఉంటావు. అది సర్మన్స్ ఆన్ ది బాడీ, అంటే శరీరం గురించి మనకి ఉపదేశం అనమాట. నువ్వు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకో. ఎంతవరకు జాగ్రత్తగా చూసుకోవటం అంటే రోజు దాన్ని ఏదో పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ రాసి దాన్ని తెల్లగా కనపడేటట్టు దాకా బాగా గీకి ఇవన్నీ చేయక్కర్ల. నువ్వు దానికి నీ శరీరం నీ మోక్ష సాధనకి నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు చూసుకోవచ్చు. ముందు నా శరీరాన్ని బాగా చూసుకోమన్నారని చెప్పేసి అని మన సెంట్లని రాసి, అత్తర్లని రాసి, పెర్ఫ్యూమ్స్ అన్ని రాసి దానికి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లేకపోతే నట్స్ అవి ఇవి అన్ని పెట్టి పోషించి ఆహా అని చెప్పి నా స్కిన్ చూడు ఎంత ముడత లేకుండా ఎంత బ్రైట్ గా ఉందో. దీన్ని ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు చూసుకోవాలి. మీకు తెలిసే ఉంటది, పందెం కోళ్ళు ఉంటాయి కదా, కోడి పందాల్లో పుంజులు పెంచుతారు కదా, వాటికి పెట్టే ఆహారం మన మామూలుగా వాళ్ళం కూడా తినలేం. అట్లాంటి ఆహారం అది.
అట్లాగే ఈ పెద్ద పెద్ద దున్నపోతులు మనకి ఇక్కడ మన దీనికి వస్తారు కదా, మనకి ఫంక్షన్ మన ఫెస్టివల్ కూడా అయింది కదా, అదేంటి బ- అది అలై బసర్ల బలై ఏదో అలై ఉం? బలయ ఏదో ఉంటుంది. అలై అలై బలే బలయ. కాదు, అలై బలే కాదు, అలై బలే అనేది దత్తాత్రేయ గారు గెట్ టుగెదర్ లాంటిది అది. ఆ పెద్ద పెద్ద దున్నపోతులు తీసుకొచ్చి ప్రదర్శన పెడతారు, దాని పేరు సార్ అవును, నేను మొన్న కూడా కూడా అయింది, విన్నాను. లాస్ట్ మంత్ ప్రైమ్ అవును. హైదరాబాద్ లో ఉంటుంది. దాన్ని ఆ చర్మం అంతా మొన్న అక్కడ ఒక ఎద్దు ఆంబోతు లాంటిది అనమాట, 18 కోట్లు 20 కోట్లు అంటే అంతంత రేట్లు ఉంటాయి. అట్లా మనం మన శరీరాన్ని మనం అవన్నీ చేయక్కర్లేదు. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారంటే వాళ్ళకి అది జీవనాధారం కాబట్టి వాళ్ళు దాన్ని దానికోసం వాళ్ళు ఏదేదో పోషించుకుంటారు. మనకు అవన్నీ అక్కర్లేదు. మనం నువ్వు దేవుణ్ణి వెతకాలి అనుకుంటే నీకు ఏం అక్కర్లేదు. శరీరాన్ని మినిమం లెవెల్లో నువ్వు ఎంత దాన్ని బతికించడానికి ఎన్ని రకాలైన స్టెప్స్ తీసుకోవాలి అంతవరకు తీసుకొచ్చాను. తీసుకొని నీళ్ళు నువ్వు వెతుకు కూర్చొని అని చెప్పి దీని మీద అన్నమాట. మిగిలింది రేపు చూద్దాం. అది హ్యావ్ డీప్ రూట్స్ విత్. ఇప్పుడు శరీరం గురించి, శరీరాన్ని ఏం చేయాలని చెప్పాడు, తర్వాత నీ లోపలికి ఎలా వెళ్ళాలి అనేది చెప్తున్నాడు. అది రేపు చూద్దాం. ఓకే సార్ ఒక డౌట్, ఇన్నర్ చైల్డ్ కి ఇన్నర్ బాడీకి డిఫరెన్స్ చెప్పండి సార్. ఇన్నర్ చైల్డ్ కి ఇన్నర్ బాడీకి. ఇన్నర్ చైల్డ్ ఇన్నర్ బాడీ. ఇన్నర్ చైల్డ్ అంటే ప్రతి వ్యక్తికి, నేను మొన్న మనకి మీరు ఈనాడు వచ్చాను సండే 3 రోజుల కింద వచ్చాను, 2 వారాల కింద వచ్చాను. ప్రతి మనిషిలోనూ మనం ఇప్పుడు ఆకారం ఇంత వయసులో ఇట్లా కనపడినా మనలో కూడా ఒక పసితనం అనేది ఉంటుంది. అది ఇన్నర్ చైల్డ్. నీలో ఉన్నటువంటి నువ్వు ఇప్పుడు మనకు 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం చిన్నపిల్లల్లాగా చేశామనుకోండి, వయసు వచ్చింది కానీ చిన్నపిల్లల్లా చేస్తాడు, కుర్రాళ్ళలా చేస్తాడు, రకరకాలుగా మనం కామెంట్ చేస్తాం. ఎందుకంటే నీ లోపల ఉన్న మనసు అనేది ఏదైతే ఉందో అది ఆ బాల్యాన్నో లేకపోతే యవనాన్నో లేకపోతే మన ఈ గృహస్థాశ్రమాన్ని ఎక్కడో వదలదనమాట. ఇంకా కొన్ని కోరికలు ఏవో కొన్ని ఆలోచనలు మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయినప్పుడు మనం వాటిలో నుంచి మళ్ళీ ఆ దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని చిన్నప్పుడు మళ్ళీ మనకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఈ పాకటం ఇవన్నీ వస్తాయి చూడండి, వంగి మెల్లగా తోడు లేకుండా నడవలేకపోవటం, ఇవన్నీ చిన్నప్పుడు కూడా మనం అట్లాగే తోడు పట్టుకొని ఒక ఏళ్ళు పట్టుకొని నడిపించి తీసుకొస్తారు. మనం అట్లాగే మెల్లగా పెంచుతారు. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఆ పాతలో టైంకి వెళ్ళిపోతాం. అది అట్లా మనం మళ్ళీ అది ఒక శారీరకంగా అయితే, మానసికంగా ఏంటంటే మన చిన్నపిల్లలాగా చాక్లెట్ తినాలనిపిస్తుంది. పెద్ద అయిన తర్వాత చాక్లెట్ పెంచి ఎన్నేళ్ళు వచ్చి చాక్లెట్ తింటానికి ఇంకా కొనుక్కొని తింటున్నాడు అంటే మన లోపల ఉన్న మన ఆ మనస్సు ఏదైతే ఉందో అది తీసుకొస్తుంది బయటకి. అది ఇన్నర్ చైల్డ్. ఇన్నర్ బాడీ అనేది నిన్ను నువ్వు తెలుసుకోవటం. నేనెవరు అనే ప్రశ్న కనుక మీరు వేసుకున్నట్లయితే అక్కడి నుంచి వెనక్కి వెళ్తే ఆ ఇన్నర్ బాడీ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఎక్స్టర్నల్ బాడీ కాదు, మన లోపల కూడా ఇంకోటి అంతర్గతంగా మనకి ఇంకో శరీరం ఉంది అనేది చెప్తున్నాను. జ్యోతి గారు ఇంకేమైనా దీంట్లో కొంచెం యాడ్ చేస్తారా? జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ సార్. ఏం లేదు సార్, నేను నిన్నే ఒక ర్యాకెట్ కేక్ పెట్టి వేకప్ యువర్ ఇన్నర్ చైల్డ్ అని పెట్టాను అనమాట. నేను నిన్న నా స్టేటస్ లో కేక్, రాకెట్ ది కేక్ సార్. మీకు వినపడట్లేదు? వినపడుతుంది, చెప్పండి. రాకెట్ కేక్ లో వెనకాల ఫైర్ వస్తుంది అనమాట. ఆ ఫైర్ వచ్చేటట్టు చేశాను అనమాట ఒక కేక్. దానికి క్యాప్షన్ నేను ఇదే పెట్టాను అనమాట. అదే నేను ఆలోచిస్తాను. అందరూ చూస్తారు. చైల్డ్ అని పెట్టాను అనమాట. సో మేడం ఇదే డౌట్ అడిగేసరికి నాకు వచ్చేసరికి అది అక్కడ ఇంకేదో డిమాండ్ చేశారు, ఫోటో పెడితే మేము కూడా చూస్తాం. షూర్ సార్. మనలో ప్రతి ఒక్కరిలోని ఇన్నర్ గా ఒక చైల్డిష్ నేచర్ అనేది ఉంటుంది. దాన్ని మనము ఎప్పుడు కూడా అవేక్ గా ఉంచితే మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట.
ఆ చైల్డిష్ నేచర్ ఏమి అని అంటే ఏమీ ఉండకుండా ఉంటది అనమాట. అంటే ఇవి బయట వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఏం చెయ్యాలి, బయట వాళ్ళ గురించి ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచించేటట్లు ఉంటది కదా. వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. వాళ్ళు ఏ ఏ క్షణంలో కూడా ఆ ఎన్నిసార్లు పడిపోయినా కూడా లేసేస్తారు అట్లా అన్నమాట. అంటే ఎన్నిసార్లు పడిపోయామని లెక్కేసుకోరు. లేసి నించోవాలి అని లెక్కేసుకుంటారు. సో, అట్లా ప్రతి ఒక్కరిలో గూడా ఇన్నర్‌గా ఒక చైల్డిష్ నేచర్ అనేది ఉంటదనమాట. అది చాలా ఉంటది. సో, దాన్ని మనం ఎప్పుడు వేకప్‌లోనే ఉంచాలి. నేను పెద్దాన్నయిపోయాను. నేను ఇలా చేయకూడదు. నేను కూడా పిల్లలతో ఆడితే వాళ్ళు నా మాట వినరు. అట్లంతా అనుకుంటే అవ్వదనమాట. సో, ఆహ్, ఇది ఎప్పుడు చూడండి, గూడా మీకు కనిపిస్తుందా? కనపడుతుంది సార్. అది. మన అద్దంలో మన ఏజ్ ఎంతైనా గూడా అదే ప్రతి మనం వారిలో ఒక చిన్నపిల్లల లెక్కనే. ప్రతి వారిలో ఒక పసిబిడ్డ. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. అది కొంచెం ఉమ్, కొంచెం కిందకనండి సార్, కొంచెం బుక్ అది. ఓకే అద్దంలో సార్. చూసుకుంటే చిన్నపిల్లలా కనిపిస్తుంది, బయట నుంచి పెద్ద అని చూసుకుంటుంది. ఓకే. ఇది ఎప్పుడంటే 9th నవంబర్లో వచ్చింది. ఈ 9th నవంబర్ సండేకి వచ్చిన ఎడిషన్ లో ఉంది, చూడండి. మనోదర్ గారు. సార్ ఏ పేపర్ అది? ఈనాడు. ఈనాడు ఈనాడా? ఆదివారం. ఈనాడు ఓకే ఆదివారం. ఓకే ఓకే సార్. మీ ప్రశ్నకి కానీ ఇది ఇక్కడ ఉంది. కొంతమందిని చూసిన వెంటనే మనకే అనిపిస్తుంది చూడండి. మనమే పిల్లల లెక్క వాళ్ళు వచ్చేసరికి, వాళ్ళని చూసేసరికి మనమే పిల్లలైపోయి అల్లరి చేస్తాం. సో, ఉమ్, అది కూడా బావుంటదనమాట. ఎవరో అది ఏదో అనుకుంటారని చెప్పి మనలో అని దాచుకుని ఉంటాము. అది కాకుండా బయటికి చూపించుకోవాలన్నమాట. అది అంతే. అదే మాట్లాడడం కూడా కొంచెం ఘాటుగా అట్లా మాట్లాడతాం కదా. అట్లా కాకుండా స్వీట్ గా అన్నట్టు అనమాట. అంతే. ఇప్పుడు పిల్లల్ని మీరు, ఇంకా మీ టైం ఉంది కదా, మీ అబ్బాయి పెళ్ళి అయ్యి మీ మనవళ్ళు మనవరాలను, లేకపోతే మీ అమ్మాయిని పెళ్ళి అయిన తర్వాత పార్కు తీసుకెళ్లారు అనుకోండి, వాళ్ళు జారుడు బండలు ఇవన్నీ చేస్తుంటే మనకు కూడా లోపల నుంచి పీకుతూ ఉంటుంది, మనం కూడా జారితే బాగుంది అని చెప్పి. ఒక్కోసారి ఇక ఆపుకోలేక కొంతమంది చేసేస్తాం కూడా. మా అమ్మాయితో పాటు మా ఆయన అదే పని చేస్తాడు, ఆడతాడు కూడా. అది నేను కూడా చేస్తాను సార్. ఎక్కడ పార్కు కమ్యూనిటీలో వెళ్ళినా నేను కూడా అదే చేస్తాను నేనైతే సార్. ఉయ్యాలు ఊగుతాను మా అమ్మాయిని కూర్చోబెట్టుకొని. మీలో ఉన్న పసితనాన్ని బయటికి తీసుకొచ్చుకుంటాం. అది ఇన్నర్ చైల్డ్ అండి. నేను చదవలే ఇది యాక్చువల్గా, చదివి ఊరికి చూశాను, తర్వాత చదవని అట్లా కుదరలేదు, చదవకుండా పడేసి. ఇన్నర్ అందుకని బాడీ తెలుగులో అంటే చాలా డిఫరెన్స్ ఉంది. మళ్ళీ ఇన్నర్ బాడీ వేరు, ఇన్నర్ చైల్డ్ వేరు. అది ఏకంగా చాలా డెప్త్ సబ్జెక్ట్ మళ్ళీ ఇన్నర్ బాడీ అనేసరికి. ఏదో ఆ భగవద్గీత చెప్పడానికని ఈ పుస్తకం తీసుకొచ్చి మనకు అంటగట్టింది. యూస్ఫుల్ గా ఉంది కదా. యూస్ఫుల్ గా ఉంది కదా. అవును, ఉమ్, అందుకే చెప్పాను. ఉమ్. అదే రేపు భగవద్గీత క్లాస్ ఉంటుంది సార్. అమ్మా ఎప్పుడు కావద్దమ్మా ఈ 18 మనకి? ఏమో ఆయన అనుగ్రహం ఎప్పుడు ఇస్తే అప్పుడు. ఉమ్? మా వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు సార్. వచ్చేసారా? ఇంకా ఆ, ఇంకా ఇంకా సాలరీ రాలేదు. ఇంకొక 1 వీక్ లో వస్తారు. ఈ లోపల ఒక 2-3 క్లాసులు తీసేస్తే మళ్ళా వాళ్ళు వచ్చేసరికి ఇంకా అదే సార్. రేపు ఇది రికార్డింగ్ కంటిన్యూగా ఆపేస్తాం. తీసుకుందాం చూస్తున్నాం.